తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పనులకు నెల్లూరు జిల్లా నేతలు భూమి పూజ నిర్వహించారు. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మహానాడును నెల్లూరులో నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నాయకత్వం సంకల్పించింది. నెల్లూరు నగర సమీపంలోని కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరులో జరగబోయే మహానాడు టీడీపీ చరిత్రలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోయేలా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 2200 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో నిర్వహిస్తుండటంతో లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తల వాహనాల పార్కింగ్ కు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. మొదటి 2 రోజులు సుమారు 25,000 మంది ప్రతినిధులు, చివరి రోజు బహిరంగ సభకు 7 లక్షలకు పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు నేతలు వివరించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసిం సునీల్ కుమార్, కాకర్ల సురేష్, కురుగొండ రామకృష్ణ, కావ్య కృష్ణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బేద రవిచంద్ర, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ SEZ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి మే 28వ తేదీ మహానాడు జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడైనా విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మరి నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి, ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ణయించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల
దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:22 గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిన దాంట్లో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాసనసభ్యులు అందరూ కూర్చొని, ఎంపీ మంత్రులు అందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలని ఇప్పుడే గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు. కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా మన ముహూర్తం కార్యక్రమం ఇప్పుడే మనందరం కలిసి చేసుకున్నాము. ఈ పార్టీ 82లో పెట్టడం మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో 83కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సెజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంటు మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనం ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే చేస్తేనే ఇది సక్సెస్ అవుద్ది. ప్రతి ఒక్కరిని కోరుకునేది మనందరం కలిసి ఆ పద్ధతిలోనే ఇది ముందుకు తీసుకోవాలి. ప్రతిష్టాత్మకమైన మహానాడు 44 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటగా రావడం, ఇక్కడ మహానాడు నిర్ణయించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలకి అందరికీ కూడా, పల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ మహానాడుని తన ఇంట్లో పండుగలాగా చేసుకొని ఈ మహానాడుని సక్సెస్ చేసి ఇప్పుడే చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అందరూ కమిటీ సభ్యులుగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి పనిచేయబోతున్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర స్థానిక శాసనసభ్యులు అందరము కలిసి కూడా అదేవిధంగా పనిచేసి దీన్ని సక్సెస్ చేసి ఈ మహానాడుని
మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా అనే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యకర్తల మనోభావాలకి ఎంతో పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా నెల్లూరు జిల్లాలో కోవూరులో నిర్వహించడం చాలా మా నాయకుల అందరి అదృష్టం. మే 27, 28, 29 తారీఖున ఈ సంవత్సరం నిర్వహించే మహానాడు నెల్లూరు జిల్లాకి నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం, ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నెల్లూరు జిల్లాకి మహానాడు నిర్వహించే అవకాశం కల్పించినందుకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంతా కూడా నెల్లూరు జిల్లా తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా నెల్లూరు జిల్లా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ సంవత్సరం ఇప్పుడే పెద్దలు చెప్పారు, గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మరో మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ నియమించే కమిటీలతో పాటుగా జిల్లాలో శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం అందరం సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 రోజుల ప్రతినిధుల సభ కానీ, వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలంకరణ కానీ ప్రతి ఒక్కటి సీనియర్ నాయకత్వం ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పనిచేస్తున్నా. మాకు ఎప్పుడూ సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు, నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరుకు అవకాశం కల్పించిన దానికి పార్టీ శభాష్ అంటే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. మహానాడు గురించి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. మహానాడు పెట్టినా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో తిరస్కరించబడుతుందనే విధంగా మాట్లాడారు ఆయన. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఇదే జోస్యం 2024 జనవరి నుంచి జూన్ 11 దాకా చెప్పారు ఆయన. నా నాయకత్వంలో నెల్లూరు జిల్లా 10కి 10 సీట్లు, కందుకూరుతో కలుపుకుంటే 11 సీట్లని ఆయన జోస్యం ఫలించింది, మొత్తం తుడిచిపెట్టుకోబోయింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 సీట్లు గతంలో, ఇప్పుడు 9 హాఫ్ కూడా ఉన్నాయి. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి మొత్తం ఉంది. కందుకూరు పార్లమెంట్లో ఉంది. ఆయన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు 11 నియోజకవర్గాలకి అధ్యక్షుడు కాబట్టి చెప్తున్నా, 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ అయినా, డీలిమిటేషన్ కాకపోయినా
11 అయినా 16 అయినా 13 అయినా 14 అయినా అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. తెలుగువాడి గొప్పతనం తెలుగుదేశం పార్టీ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం మా నెల్లూరు జిల్లాకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని, ఈరోజు శంకుస్థాపనతో స్టార్ట్ అయినటువంటి ఈ పర్వం ఈ నెల 29వ తేదీ వరకు దిగ్విజయంగా పూర్తి చేసి సక్సెస్ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా యొక్క ప్రత్యేకతని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనం రామనారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపు జరగబోయే మహానాడికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము మహానాడిని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ భూమి పూజించుకొచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకులకి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ వచ్చినటువంటి మా శాసనసభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మా ఎమ్మెల్యేల అందరికన్నా అదృష్టవంతురాలు మా ప్రశాంతమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మహానాడు కోవూరులో జరగడం అనేది నిజంగా కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగలుగుతారో ఆ నియోజకవర్గంలో పెట్టడం నిజంగా స్టేట్ పార్టీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మేము మా పెద్దలు చెప్పినట్టు, మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు, మా మంత్రులు చెప్పినట్టు మీరు ఏ బాధ్యత తప్పు చెప్తే ఆ బాధ్యత చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు ప్రాధాన్యత ఏంటంటే మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని శాసించి ముందుకు నడిపేటువంటి మనగాడు మా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా మొట్టమొదట మహానాడిని మా జిల్లాలో పెట్టడం నిజంగా మా ఆంధ్ర అదృష్టం. ఎందువల్లంటే వేదిక మీద చూడండి ఒకసారి, అంతా యోధులు మహామహులు, వీళ్ళకి మించిన వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంత ఆర్గనైజింగ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. ఈరోజు రాజధాని ఉందంటే మహానుభావుడు మా నారాయణ గారు. ఈరోజు దేవాలయాల్లో ఎప్పుడు లేని విధంగా డబ్బులు శాంక్షన్ అవుతున్నాయంటే మా ఆనం రామనాయుడు గారు. అలాగే మా ఎంపీ గారు ఎంతో పేదవాళ్ళకి ఈరోజు అన్నీ చేస్తున్నారంటే మా ఎంపీ గారు. అట్లాగే గతం నుంచి ఎన్నో మహానాళ్ళు సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు మా బేదా రవిచంద్ర గారు ఇక్కడ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మహానాడు చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో కూడా జరగకుండా ఒక్క నెల్లూరు జిల్లాలో జరిగిన మహానాడిని చరిత్రలో చెప్పుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, దీనివల్ల ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పేరు మొత్తం దేశం మొత్తం మీద గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహానాడుని నెల్లూరు జిల్లాకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహానాడిని నెల్లూరు జిల్లాలో ఎలా నిర్వహించాలా, ఎలా చేస్తే బాగుంటుందనేది పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. బయట జిల్లాల్లో మహానాడు జరిగితేనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కీలకంగా ఉంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు ముందు, నెల్లూరు జిల్లాకి తర్వాత మహానాడు చెప్పుకునే విధంగా వేదిక మీద ఉన్న అతిథి మహానాడులు అందరితో కలిసి
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. నమస్కారం. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఎప్పుడు ఏర్పాటు చేసుకుని ఈ మహానాడుని ఈసారి గౌరవ అధ్యక్షుల వారు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా మహానాడు అంటేనే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో అందరం కూడా సమిష్టి కృషితో సోదరులందరూ చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు జరిగిన విధంగా భారీ సంఖ్యతో ఈ జన సందోహంతో ఒక కన్నుల పండుగ వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మా కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా వైజాగ్ వెళ్ళాలనుకున్నాం ఈ నెల. సో అదృష్టం నెల్లూరుకు వచ్చింది ఈ యొక్క మహానాడు. అందరం కలిసికట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకుల పండగ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చే ఒక పండగ ఇది. 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడతారు చట్టాల గురించి. అయితే ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబం మొత్తం, తెలుగుదేశంలో ఉండే స్థానిక